అందరికీ షలోం. ప్రార్థన. మహోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దుత్తలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా ఆదరణ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందునని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం మీకు స్తోత్రం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చజాలవు అని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం మీకు స్తోత్రం. యావేనగు నేను నీకు ఎలోహింను సర్వశక్తివంతులను, ఇజ్రాయేలు పరిశుద్ధ సర్వశక్తివంతుడైన నిన్ను రక్షించువాడను అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని వాగ్దానం చేసినటువంటి యావే మీకు స్తోత్రం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నానని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని బలమును అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నందులకి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగిననే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యాషూవకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యాషూవకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యాషూవకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యాషూవకు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రెహబాము రాజ్యము ఎలోహిం వారు స్థిరపరచబడిన తర్వాత రెహబాము ధర్మశాస్త్రమును విడిచి, వారి జనులు కూడా ధర్మశాస్త్రమును విడిచి అదోనాయ్ వారికి ద్రోహము చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా ద్రోహం చేస్తూ ఉన్న 5 సంవత్సరాల తర్వాత రెహబాము 5వ సంవత్సరం ఏలుబడిలో ఐగుప్తు రాజైన షీషాకు రాజు యెరూషలేము మీదకి దండెత్తుకొచ్చి యెరూషలేము ప్రాకారములను ఆక్రమించుకున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ షీషాకు లూబియులు, సుక్కీయులు, కూషీయులు లెక్కకు మించిన వారితో వచ్చి ఈ యొక్క యెరూషలేము చుట్టుపక్కల ఉన్నట్టు ప్రాకారములను ఆక్రమించుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ తర్వాత ప్రవక్త అయిన షమయ ద్వారా హెచ్చరికను యెరూషలేము వారికి ఈ రెహబాము రాజుకు
చేసిన కారణంగా రెహబాము తనను తాను తగ్గించుకొని ఎలోహిము వారు న్యాయస్థుడని ఒప్పుకొనిన కారణంగా పూర్తిగా వారిని నాశనం చేయక, పూర్తిగా వారికి నాశనం చేయకుండా మరి ఈ యొక్క షీషాను, రాజు అయిన షీషాను నుంచి రక్షణ అనుగ్రహించినట్టుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం యొక్క హెచ్చరికను, దైవజనుడి యొక్క హెచ్చరికను, పాస్టర్ యొక్క హెచ్చరికను మనము నిర్లక్ష్యపరచక మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు ఆ యొక్క ఆపద నుంచి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి, ఆ యొక్క నష్టము నుంచి మనము విడిపింపబడతాము, ప్రాణాపాయ స్థితి నుంచి మనము తప్పింపబడతామని లేఖన భాగం ద్వారా ఈ దినమున అదోనై వారు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్.